సంబంధించిన అన్ని ఓకే, దాని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్, టెస్టింగ్, మనం ఎక్కడెక్కడైతే మనం బోర్ వేయాలనుకుంటున్నాం అవన్నీ చూసిన తర్వాత జస్ట్ మనం హౌస్ పర్మిషన్కి వెళ్ళాలి. సో హౌస్ పర్మిషన్ కూడా మేమే చూస్తాం. సో హౌస్ పర్మిషన్, సో G+1 గ్రౌండ్ ఫ్లోరా, గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోరా, సో G+2 పర్మిషన్స్, ఇలా అవి మీ ఇష్టం. ఓకే, మాకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఎనఫ్ అనుకుంటే సో గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్స్ మేము తీస్తాం. ఓకే, అండ్ దాని తర్వాత ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అండ్ ఎలక్ట్రిసిటీ లైన్, అండ్ దాని తర్వాత బోర్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న చేంజెస్ అనమాట. ఇక్కడ హౌస్ పర్మిషన్ ఏమైతే ప్రైజెస్ ఉన్నాయో, అండ్ బోర్ ప్రైస్ ఏమైతుందో, అండ్ ఎలక్ట్రిసిటీ ప్రైస్ ఏమైతుందో, ఈ 3 ప్రైజెస్ మీరే మాత్రం పే చేయాలి. లేదంటే ఈ 3 రిక్వైర్మెంట్స్ ఉన్న ప్రైజెస్ ని మనం ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఓవరాల్ వాల్యూలో యాడ్ చేయాలి. ఓకే, ఏది మీరైనా పే చేయాలి, లేకపోతే ఈ అమౌంట్ మొత్తం ఈ కంపెనీలో వాల్యూ అంటే మీ కన్స్ట్రక్షన్ వాల్యూలో మీరు ఇందులోనే యాడ్ చేయాలి. ఓకే, సో దీని తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ వచ్చిన తర్వాత, ఎలక్ట్రిసిటీ మన మీటర్ వచ్చిన తర్వాత, దెన్ వి గో ఫర్ బోర్. ఓకే, సో బోర్ ప్రాసెస్ ఇంకో ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. సో బోర్ మీరు ఎక్కడే మీరు వేద్దాం అనుకుంటున్నారో, సో అక్కడ మీరు బోర్ అనేది వేసే మూమెంట్ లో మీరు ఆ రోజు అక్కడ ఉండాలి, లొకేషన్ లో ఉండాలి. మీరు లొకేషన్ లో ఒకవేళ లేకపోయినా సరే లైవ్ లో ఇంటర్నెట్ కాల్, వాట్సాప్ కాల్ చూసి మీరు ఈ లొకేషన్ లో బెటర్ అని యాజ్ పర్ వాస్తు మేము చూస్తాం. బట్ ఏంటంటే బోర్ ఒకవేళ బోర్ ఎట్లా ఉంటుందంటే, ఏ బిల్డర్ అయినా సరే, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా బోర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బోర్ వేసినాం అనుకోండి, సో కొంచెం వాటర్ ప్రాబ్లం రాలేదు, వాటర్ పడలేదు అనుకోండి, బట్ మనం బోర్ కి అమౌంట్ అయితే పే చేయాలి. ఓకే, సో అలాంటి రిస్క్ మేము ఉండదు కాబట్టి, మేము ఆ రిస్క్ మేము పడకూడదు కాబట్టి, సో ఆ బోర్ సంబంధించిన థింగ్ ఏమైతుందో అది మీ ప్రెజెంటేషన్ లో మాత్రమే మేము బోర్ వేస్తాం. ఒకవేళ బోర్ ఫెయిల్ అయింది అనుకోండి, సో దానికి సంబంధించిన అమౌంట్ అందులో మనం బోర్ వాళ్ళకి ఇచ్చేయాల్సింది. మీరు మళ్ళీ ఇంకో బోర్ వేయాలంటే ఆ అమౌంట్ మళ్ళీ మీరు యాడ్ చేయాల్సింది. ఎక్కడైనా సరే కామన్ జరిగేది, బట్ ముంజాగ్రత్త కోసం ఒక థింగ్. సో ఇక్కడ వరకు ఈ 3 థింగ్స్ వరకే. ఇందులో 3 మాక్సిమం 99% అన్ని ఓకే. దెర్ ఇస్ 1% ఛాన్స్ అనమాట. ఓకే, ఇవి 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం టైం తీసుకొని 1, 2 or 5 days టైం తీసుకున్న తర్వాత దెన్ వీ గో ఫర్ ఫౌండేషన్. ఓకే, ద ఫౌండేషన్, అండ్ నెక్స్ట్ ఫౌండేషన్ లో మనం ఎలాంటి స్టీల్ వాడతాం, ఎంత స్ట్రెంత్ వాడతాం అనేది మనం చూసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, బట్ ఇక్కడ స్ట్రెంత్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కోసం కాదు, మనం ఒక ఇల్లు కడుతున్నాం అంటే దానిపైన ఇంకొక 1 ఫ్లోర్, ఇంకొక 2 ఫ్లోర్స్ వేసినా సరే మనకి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మేము 16 mm స్టీల్ వాడతాం అన్నమాట. ఏమైతే సలాకా రాడ్ ఉందో, మంచి కంపెనీ, ద JSW కావచ్చు, ఓకే, జిందాల్ కావచ్చు, ఓకే, ఇంకేదైనా మంచి బ్రాండ్. ఓకే, ఇలాంటి బ్రాండ్స్ మేము ఒక 2 or 3 ఫ్లోర్స్ కి సరిపోయేంత స్ట్రాంగ్ కోసం మేము, సో ఫౌండేషన్ కూడా మంచి ఫౌండేషన్ కి, లైక్ ఫుటింగ్ నుంచి, పిల్లర్స్ నుంచి, లైక్ ప్లెంత్ బీమ్. ఓకే, సో వీటికి ఇంకా మొత్తం స్ట్రక్చర్ బాగుండాలంటే, సో మనకి ప్లెంత్ బీమ్ లో కూడా మనం 16 mm మనం స్టీల్ వాడితే సో మనకి స్ట్రక్చర్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇలాగా బేసిక్ ఫౌండేషన్ నుంచి మనకి ఏదే ఇంపార్టెంట్ ఉంది, క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ ఉండదు. ఓకే, 100% ప్యూర్ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలాగా, సో ఫుటింగ్ నుంచి, ద ఫౌండేషన్, పిల్లర్స్ నుంచి, అండ్ ద స్ట్రక్చర్స్, మెయిన్ ప్లెంత్ బీమ్ నుంచి స్లాబ్ వరకు ప్రతి దాంట్లో ఒక హైఫై, ఒక మంచి ఇంజనీర్తో, ఒక మంచి ఆర్కిటెక్ట్తో మేము కొలాబరేషన్ అయ్యి దాని ఎలా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఏంటి, దాని స్ట్రాంగ్నెస్ ఏంటి, ఓకే, దానికి లైఫ్ ఏంటి అని మేము అన్ని రకాలుగా చూసి మేము సో బిల్డింగ్ మెయిన్ ఫ్రేమ్ ఫినిష్ చేస్తాం. సో దాని తర్వాత ఒక మంచి దాని తర్వాత మేము ఒక మంచి లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ కానీ, ఓకే, లేకపోతే నార్మల్ రెడ్ బ్రిక్ కానీ, ఓకే, సో ఇట్లా కాకుండా ఇంకా సిమెంట్ బ్రిక్స్. ఓకే, సిమెంట్ బ్రిక్స్ అనేది ఆప్షనల్, లైక్ ACC లైట్ వెయిట్ బ్రిక్స్ కావచ్చు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఓకే, ఇలాగ మంచి బ్రిక్స్ మేము వాడి, అండ్ మంచి సిమెంట్, అల్ట్రాటెక్ సూపర్ కావచ్చు, బిర్లా కావచ్చు, ఓకే, ఇలా మంచి ఏమైతే